బీజేపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థపై పెత్తనం చేస్తోందని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. వారికి అనుకూలంగా వ్యవహరించిన న్యాయమూర్తులకు ప్రభుత్వం తరపున పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అవినీతికి కొమ్ము కాస్తోందని మండిపడ్డ నారాయణ ఇటీవల జడ్జి వర్మ ఇంటిలో భారీ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడటమే దీనికి నిదర్శనమని అన్నారు. బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చిన మొదలుకొని మోడీ ప్రధానమంత్రి అయిన మొదలుకొని కూడా జ్యుడిషియరీ మీద పెత్తనం ఎక్కువైంది. వాళ్ళు పెత్తనం అంతా సాగిస్తున్నారంటే వాళ్ళకి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళందరూ రాజ్యసభకు పోతున్నారు, రాష్ట్ర గవర్నర్లు అవుతున్నారు, తర్వాత స్పెషల్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి పోతున్నారు, పెద్ద పెద్ద పోస్టులకు పోతున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత జ్యుడిషియరీ పైన నాగబాబు పడగబెట్టేసింది. లేకపోతే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ వాళ్ళ ఇంటికి పోతాడా పూజ చేయడానికి? జ్యుడిషియల్ ఇంటికి అట్లా పోవచ్చా ప్రధానమంత్రి ఉన్నాడు? దీన్ని బట్టి అర్థం ఏంటంటే వాళ్ళ ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంది. కొలిజియం పైన కూడా రకరకాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తర్వాత వచ్చినటువంటి పర్యవసానాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే అవినీతికి చొప్పించి ప్రమోషిస్తూ ఉందో మనం కూడా చేయొచ్చు అని చెప్పేసి అనేటువంటి సిస్టమ్ న్యాయ వ్యవస్థ వచ్చేసింది, కిందాకు వచ్చేసింది. దేశం ప్రపంచం విభ్రాంతి పడే పద్ధతుల్లో ఈ న్యాయ వ్యవస్థకి ఒక కళంకం వచ్చింది. న్యాయ వ్యవస్థకు కళంకం రావడానికి పరాకాష్ఠగా నిన్న మొన్న ఢిల్లీ హైకోర్టులో వర్మ గారి ఉదంతమే. మరి జడ్జి ఇంట్లో వందల కోట్ల రూపాయల కరెన్సీ ఉండడం అనేది ఆశ్చర్యం. ఆయన వ్యాపారం చేసేది లేదు, ఇంకొకటి లేదు. ఆ డబ్బులు ఉన్నాయంటే అర్థం లేదని ఆయన బుకాయిస్తున్నాడు. కానీ ఫైర్ డిపార్ట్మెంటు 4 రోజుల తర్వాత అక్కడ ఏం లేదని చెప్తా ఉంది. అంటే వాళ్ళు మేనేజ్ చేశారు. ఫస్ట్ ఆ ఫైర్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని ఫైర్ చేయాలా. ఫైర్ డిపార్ట్మెంట్ పనిచేసేవాళ్ళు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఫోటోలు కనిపిస్తున్నాయి, కాళ్ళని కట్టలు కనిపిస్తున్నాయి, కానీ నేను అబద్ధం అని చెప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా అతను అవినీతికి పాల్పడడానికి అర్థమవుతుంది. అయితే ఈ ఆయన ఇచ్చే గత జడ్జిమెంట్స్ మొత్తం పైన పరిశీలించాలి. ప్రతి జడ్జిమెంట్లో అతని అంశం ఉండే ఉంటుంది. దేశం ప్రపంచం విభ్రాంతి పడే పద్ధతుల్లో ఈ న్యాయ వ్యవస్థకి ఒక కళంకం వచ్చింది. న్యాయ వ్యవస్థకు కళంకం రావడానికి పరాకాష్ఠగా నిన్న మొన్న